నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ టుడే 3000 రూపీస్కే ఫాస్టాగ్ యాన్యువల్గా. సో ఇది చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ గారు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు రిజాల్వ్ ది ఇష్యూస్ రిలేటెడ్ టు ఫాస్టాగ్. మనము తరచుగా ఏంటంటే ఎంత దూరం ప్రయాణిస్తున్నామో తెలియకుండా టోల్ ఛార్జీలు అనేది చెల్లిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటి 3000 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా సంవత్సరం అంతా కూడా టోల్ ప్రయాణం అనేది టోల్ లేకుండా ప్రయాణం చేయొచ్చు. సో 1 year వరకు వ్యాలిడిటీ 3000 రూపీస్. ఇది దేనికోసం ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. ప్రైవేట్ వెహికల్స్. సో ప్రైవేట్ వెహికల్స్ ఏంటి, 4 వీలర్స్. ఈ 4 వీలర్స్ ఏంటి, కార్స్, జీప్స్. అంటే పర్సనల్ యూజ్ కోసం నేను ఏదైతే కార్ యూజ్ చేస్తానో, పర్సనల్ యూజ్ కోసం నేను ఏదైతే జీప్ యూజ్ చేస్తున్నానో వాటికి మాత్రమే ఈ 3000 రూపీస్తోని ఫాస్టాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ కేవలం నేషనల్ హైవేస్ మాత్రమే. ఓకే, నేషనల్ హైవేస్లో మాత్రమే. అంటే స్టేట్ హైవేస్, ఇప్పుడు రాజీవ్ రహదారి 1 అనేది ఏదైతే ఉందో దాని మీద ఈ టోల్ ఈ ఫీచర్ అనేది పనిచేయదు. సో దీంట్లో సింపుల్గా ఏంటంటే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 3000 రూపీస్తోని రీఛార్జ్ చేసుకోవాలి ఫాస్టాగ్ని. సో ఫాస్టాగ్ని రీఛార్జ్ చేసుకున్నాక కేవలం 3000 రూపాయలు చెల్లించి సంవత్సరం మొత్తం కూడా టోల్ కట్టకుండా ప్రయాణించవచ్చు. ఆటోమేటిక్గా టోల్ డిడక్షన్ అయిపోతుంది. సో నువ్వు ఎన్నిసార్లు ప్రయాణించావు అనేది కాదు. అయితే ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా పెట్టారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఈజ్ కేవలం 200 టైమ్స్ మాత్రమే. ఇది ఇంపార్టెంట్. నువ్వు కేవలం 200 టైమ్స్ మాత్రమే టోల్ని క్రాస్ చేయవచ్చు. అంతకంటే ఎక్కువ అయిందనుకోండి అది ఎక్స్పైర్ అవుతుంది, నువ్వు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. ఒకవేళ 1 year లోపు కనుక 200 టైమ్స్ లోపు, 200 టైమ్స్ కంటే ఎక్కువగా కనుక ప్రయాణం చేస్తే నేషనల్ హైవేస్ పైన, ఓకే, మళ్ళీ 3000 రూపీస్తోని ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాస్టాగ్, న్యూ ఫాస్టాగ్. ఓకే, టు సింప్లిఫై టోల్ పేమెంట్స్, రెడ్యూస్ కంజెషన్ అండ్ ప్రమోట్ డిజిటల్ ఫస్ట్ హైవే ట్రావెల్. ఓకే, ఇదన్నమాట. సో దీని ఇంకో ఇంపార్టెన్స్ చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్కి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది నితిన్ గడ్కరీ గారు నిన్న June 18 రోజున. సో మేజర్గా నాన్ కమర్షియల్ వెహికల్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు 4 వీలర్స్ ఏవైతే ఉంటాయో 4 వీలర్స్లో కూడా కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి. అంటే ట్యాక్స్ బేస్డ్గా ఉండడం జరుగుతుంది. ఏంటి, మామూలుగా కూరగాయలను ట్రావెల్ చేసుకునేటువంటి ఆటోస్, 4 వీలర్ ఆటోస్ ఏవైతే ఉంటాయో అలాంటి వెహికల్స్కి ఇది వర్తించదు. లారీలకు వర్తించదు, బస్సెస్కి వర్తించదు, ఇలా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి వర్తించదు. పర్సనల్ ఓన్గా ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో నాన్ కమర్షియల్గా ప్రైవేట్ వెహికల్స్కి మాత్రమే వర్తించుతుంది. ఓకే, 3000 రూపాయలు కట్టి చేయొచ్చు. సో 1 year వ్యాలిడిటీ ఆర్ 200 ట్రిప్స్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఓకే, ప్రైవేట్ 4 వీలర్స్, కార్స్, జీప్స్, వ్యాన్స్కి మాత్రమే కవరేజ్. ఆల్ నేషనల్ హైవేస్ నాట్ టోల్ డిడక్టెడ్ అంటిల్ ట్రిప్ లిమిట్ ఈజ్ ఎక్సీడెడ్. ఓకే, సో దీంట్లో భాగంగా రాజ్మార్గ్ యాత్ర యాప్ అని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ రాజ్మార్గ్ యాత్ర అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక దాంట్లోకి వెళ్ళి కేవైసీ అప్డేషను ఇవన్నీ చేశాక ఈజీగా పేమెంట్ చేసేసుకొని మనము ఫాస్టాగ్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా 3000 రూపీస్ పే చేస్తే ఇయర్ మొత్తంగా కూడా మనము నేషనల్ హైవేస్ పైన టోల్ కట్టకుండా తిరగవచ్చు అనమాట. సో ఏదైతే 60 కిలోమీటర్ డిస్టెన్స్ బూత్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఏవైతే మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కూడా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. అడ్వాన్సెస్ క్యాష్లెస్, కాంటాక్ట్లెస్ టోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మీరు ఈ రాజ్మార్గ్ యాత్ర యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ అండ్ ఫాస్టాగ్ ఐడి ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం క్లియర్గా ఉంచడం జరిగింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కోసము T1 అకాడమీ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.